బాబా పట్ల ప్రేమను పెంచుకోవడానికి బాబా చరిత్ర ఉంది, బాబా ఇచ్చిన అనుభవాలు ఉన్నాయి. వీటన్నిటి ద్వారా బాబా పట్ల ప్రేమ పెంచుకోవడానికి అవకాశం ఉంది. తోటి గురు బంధువు పట్ల చాలా ప్రాబ్లమ్స్కి మనకు వాళ్ళ పట్ల ఉన్న భావం అడ్డంగా ఉంటా ఉంది కదా. వాళ్ళ పట్ల అంటే వాళ్ళు మనకు చేసింది అయితేనేంటి, ఈ భావాల నుంచి కాకుండా, ఈ భావాల నుంచి చూడకుండా ప్రేమ మాత్రమే పెంచుకోవాలంటే బాబా లాగా ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళ గురించిన ఒక అద్భుతమైన ఇది ఏది లేదు కదా. మరి ఎట్లా తోటి వాళ్ళతో ఒక హార్మోనియస్ రిలేషన్ కానీ, లేకపోతే వాళ్ళ పట్ల ప్రేమ పెంచుకోవడం కానీ ఎట్లా, ఏ బేసిస్ మీద వీలు పడుతుంది? అది ఏ బేసిస్ మీద ఏర్పడుతుంది? వాడు తోటివాడు అనుకుంటే ఏర్పడుతుంది. వాడు తోటివాడు అనుకోవాడు, తోటోడు అనుకుంటా. అది తోటోడు అని అనుకుంటాం. అట్లా లేకపోవడం వల్ల ఫస్ట్ రాదు. రెండోటువంటిది ఏంటి, బాబా పట్ల కానీ నా పట్ల కానీ నిజంగా ప్రేమ ఉంటే అసలు ఏది రాదు. మనకి ఈ చిన్న చిన్నవి కూడా అడ్డాలు అవుతాయి. నన్ను అదే రకంగా తనలాగానే ప్రేమిస్తుంటేటువంటి ఇంకొక వ్యక్తి నన్ను ప్రేమించడానికి అడ్డమైతే ఇంకా అంతకంటే ఆశాస్పదమైన విషయం ఏముంది? నన్ను ద్వేషించే వ్యక్తి అర్థమయ్యేటట్టు కూడా అర్థం ఉంది. వాడికి నేనంటే ఇష్టం, వీడికి నేనంటే ఇష్టం, కానీ వాళ్ళకి అడ్డం వీడికి నన్ను ప్రేమించడానికి. ఏమి ప్రేమ అది? మళ్ళీ మరి అంత ప్రేమ పొరికి పొరుగుతుంది అంటాం. ఎలా పొరుగుతూ ఉంది? ఆ ప్రేమకి ఇటువంటి చిన్న చిన్నవి అడ్డాలు రావు. వస్తున్నాయనంటే అంత ప్రేమ లేదు. కాబట్టి ప్రేమను పెంచుకునే పద్ధతి అవుతాం. అంటే బావ పట్ల పెంచుకుంటే ఈ ప్రేమ ఆటోమేటిక్గా పెరుగుతుంది. వాడు మనకి ఏదో చేశాడా అనుకుంటా, అంతకంటే ఇంకోటి ఉందా? వాడు మనకేం చేయగలడు? మంచి చేసిన ఏం చేయాలి? బాబా చేయాలి. మనం చేయగలడా? అలా లోపాలు ఉన్నాయి, మనలో లేవా? లోపాలు ఉన్నాయి కనుకనే బాబా దగ్గరికి వచ్చాం. పేషెంటే హాస్పిటల్లో చేరేది. ఆరోగ్యంగా ఉండే వాడికి ఏం పని హాస్పిటల్తో? ఇది హాస్పిటల్ లాంటిది. అందరికీ జబ్బులు ఉన్నాయి కనుక వాడికి వచ్చాం. అందరికీ లోపాలు ఉన్నాయి. ఒక హాస్పిటల్లో ఉండి ఇంకొక రోగి పక్కన బెడ్లో ఉండేవాడిని తీర్చి రోగి ఇచ్చాడు అన్నట్లు ఉంటుంది. ఈ రోగిస్తాడు పక్కన పడుతుంది. అదే మనందరి రోగాలని ఆయన ఇంత కరుణతో ఆపేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది గుర్తుపెట్టుకుంటే పక్కన వాళ్ళ పట్ల ఉండేటువంటి వీక్నెస్ పట్ల అది దాన్ని బాబా అన్నది. ఎదుటివాడి యొక్క దుర్గుణాల గురించి మాట్లాడటం, ఆలోచించడం మొదలు పెడితే అది పంది లాంటి. దీన్ని పద్యం చూపించిన వారాహ క్రియ అన్నాడు. ఆ పదికి నీకు ఇదేం మన కష్టం అనేటువంటిది మనకే ఒకసారి లెట్రిన్ అనుకునేటువంటి ఇది లెట్రిన్. మనకి ఇష్టమైంది కాదు, అది మనలోంచి వచ్చిందే. మనం బయటపడేయాలా, ఉదయాలా, కడుక్కోవాలనుకునేటువంటిది అది. అటువంటి మలాన్ని ఆ పంది ఆప్యాయంగా నాలుగుతో అట్టాగైతే నాకుని తింటుందో, అట్లాగే ఎవరి వీక్నెసెస్లో వాడికి అటువంటి మలమే. అది మానసికమైన మలం. అది ఎవరికి ఇష్టం ఉండదు వాడి మలం, వాడి వీక్నెస్. వాడు దాన్ని విరుచుకోవాలని ఉంటాడు, కానీ కాన్స్టిపేషన్ వల్ల విరుచుకోవటంలా వాడికి సైకలాజికల్ కాన్స్టిపేషన్ ఏర్పడింది. ఆ మలాన్ని దాని గురించి మాట్లాడటం ద్వారా మనం కూడా నాలుగుతో ఆ పందిలాగానే నాకు తింటున్నారు రా అన్నాడు. సరైందా? అది అవసరమా? దానికే మనం వచ్చింది. అనుకుంటే పర్వాలేదు, మరపును కూడా అనుకోగలిగితే బాగానే ఉంది. మనం అనుకోగలమా? ఆయన దివ్యలీల, మన దివ్యలీల కాదు ప్రాబ్లం. ఆయన దివ్యలీలది. మనం ఏమనుకుంటామంటే మరప కూడా బాబా యొక్క ఇదే అనుకుంటే మన దివ్యలీల కింద ఫీల్ అయిపోతుంటాం.